సో ఇది ఉంది కదా, దీనికి అప్లై చేద్దాం. ఓకేనా, బాక్స్ షాడో అప్లై చేద్దాం. సో బాక్స్ షాడో అంటే ఐడియా ఉందా మీకు? ఎస్ పర్ఫెక్ట్. ఎస్ పర్ఫెక్ట్ అంటే సో ఒక బాక్స్ అంటే బాక్స్ అనే కాదు, ఎక్కడైనా సరే అది. సో దానికి ఇప్పుడు ఇమేజ్ ఉంది కదా, చూపిస్తుంది దానికి కూడా. సో ఎక్కడైనా సరే మొత్తం బాక్స్ షాడో అప్లై చేయొచ్చు. సో బాక్స్ షాడో అంటే నథింగ్ బట్ నీడ. ఓకేనా, ఒక దానికి ఒక బాక్స్ కి ఒక దాని పక్కన ఉన్న ఆబ్జెక్ట్ కదా, ఎలిమెంట్ ఇక్కడ. ఓకేనా, ఇక్కడ దానికి అప్లై చేయాలంటే బాక్స్ షాడో యూస్ చేయాలి. సో ఎలా యూస్ చేయాలో చెప్తాను. జస్ట్ బాక్స్ షాడో ప్రాపర్టీ అంతే. సో బాక్సే కదా దాన్ని ఏమో. సో ఇక్కడ బాక్స్ షాడో. సో బాక్స్ షాడో ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేది ఏంటంటే టాప్ బాటమ్. సో ఫస్ట్ పిక్సెల్ రిఫర్స్ టు టాప్ బాటమ్. సో ఇక్కడ ఫస్ట్ ఇస్తే ఇక్కడ కొద్ది డిఫరెంట్లే. ఓకేనా, సో ఇది ఫస్ట్ ఏం చేస్తుంది అంటే టాప్ లెఫ్ట్ రెండు డిసైడ్ చేస్తుంది ఇది. సో నెక్స్ట్ 10 ఇస్తే లెఫ్ట్ రైట్. సో రెండు డిసైడ్ చేస్తుంది ఇది. సో అది ఓకేనా. సో ఫస్ట్ దేని టాప్ బాటమే కదా ఫస్ట్ ఇక్కడ. ఇక్కడ లెఫ్ట్ రైట్ లెఫ్టే కదా, మరి కన్ఫ్యూజన్ అవుతుంది ఎందుకు అవుతున్నారు. ఆ, సో ఇప్పుడు చూడండి, అప్లై అయిందా? ఏమి ఇవ్వాలంటే కలర్ ఇవ్వాలి. సో ఏ కలర్ అయితే గ్రీన్ ఇద్దాం. సరే రైట్. ఓకేనా, చూసారా? ఇప్పుడు ఇమేజ్ వెయిట్ వెయిట్. సో ఇంకా అవ్వలేదు ఇది, చెప్తాను ఫస్ట్ చూడు. సో ఇదేంది ఒక సైడే మాత్రమే వచ్చింది, చూసారా? సో అది కాదు, రైట్ ఫుల్ కలర్ వచ్చింది. షాడో అంటే ఏంది, లైట్ గా ఉండాలి కదా. సో ఫుల్ గా ఉండకూడదు. సో నెక్స్ట్ ప్రాపర్టీ యూస్ చేసేది ఎంతంటే ఒక 10 పిక్సెల్స్ చూద్దాం. ఓకేనా, 10 పిక్సెల్స్ యూజ్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటిది, సెకండ్ది, సో థర్డ్ది ఏంటిది, బ్లర్. రాసుకోండి, థర్డ్ది బ్లర్ అది. షాడో, షాడోకి బ్లర్ అది. సో ఎంత బ్లర్ కావాలంటే అంత యూస్ చేయడానికి. సో అందుకనే ఇక్కడ ఫస్ట్ మాత్రం టాప్ బాటం, సెకండ్ రైట్ లెఫ్ట్, ఇది బ్లర్. ఓకేనా, సో ఇప్పుడు చూద్దాం. అవుట్ చూసారా? ఇందాక ఎలా ఉంది, ఫుల్గా ఉందా, ఇప్పుడు చూడ లైట్గా అయిపోయింది. గమనించారా చేంజెస్? సో ఇది ఓకే. నీకు ఇప్పుడు మన 4 సైడ్స్ కావాలంటే ఏం చేయాలంటే చూసారా, ఇప్పుడు ఇటు సైడ్ ఆపోజిట్గా వచ్చింది కదా, ఇది ఒక సైడ్ పార్టే. సో ఇప్పుడు నాకు ఇటు సైడ్ పార్ట్ కావాలి, ఇటు సైడ్ పార్ట్ కావాలంటే సో దీనికి ఇన్సెట్ అని యూస్ చేస్తే చాలు. లాస్ట్లో ఇన్సెట్, ఇన్సెట్ ఆపోజిట్గా అప్లై అవుతుంది, కానీ లోపల అప్లై అవుతుంది ఇది. సో చూసారా, ఆపోజిట్గా ఇన్సైడ్ అప్లై అవుతుంది. సో ఓకేనా, ఓకేనా. షాడో ఒక సైడే పడుతుంది, 4 సైడ్స్ పడుతుందంట. సైడ్స్ పడుతుందంట. సరే, సో ఏం చేస్తా అంటే 4 సైడ్స్ కూడా అప్లై చేయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కానీ 4 సైడ్స్ లో కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది. ఎలా అంటే ఎలా యూస్ చేయాలంటే ఫస్ట్ది ఖచ్చితంగా 0 ఉండాలి, సెకండ్ది 0 ఉండాలి. సో థర్డ్ది బ్లర్ రేడియస్, అది కామన్. ఇప్పుడు చూడండి ఎంత ఉంది, 4 సైడ్స్. సో ఇప్పుడు ఏం చేద్దాం, 1 పిక్సెల్స్ ఇద్దాం. ఇక్కడ కనిపిస్తుందా, ఉన్నది పోయింది. సో 20 ఇద్దామా, 30 ఇద్దాం. గమనించారా? కానీ లెంత్ అనేది పెరగట్లేదు, బ్లర్ అవుతుంది కానీ లెంత్ పెరగట్లేదు. సో ఇప్పుడు లెంత్ పెంచుతాం. సో లెంత్ పెంచాలంటే నెక్స్ట్ రావాలి, నెక్స్ట్ది లెంత్. అర్థమైందా? ఫస్ట్ టాప్ రావటం, నెక్స్ట్ రైట్ లెఫ్ట్, థర్డ్ది బ్లర్, ఇప్పుడు లెంత్, లెంత్ లెంత్ పోతుంది. సో ఎంత ఇద్దాం, ఒక 10 పిక్సెల్స్ ఇద్దామా. చూసారా లెంత్ పెరిగింది. ఇప్పుడు ఒక 30 ఇద్దామా. అర్థమైందా? చూడండి ఇప్పుడు రెడ్ చిప్ అన్నట్టుంది మధ్యలో. ఎస్, చూసావా? అదేలే ఎగ్జాంపుల్ అదే, కానీ ఇక్కడ చూసావు ఇప్పుడు ఎలా అప్లై అవుతుందో. సో ఫస్ట్ ఏంటిది, సో 4 సైడ్స్ రావాలంటే ఇంకోటి ఏం చెప్పాను, 0 px యూస్ చేయాలి ఫస్ట్ రెండు. ఓకేనా, అప్పుడు మాత్రమే 4 సైడ్స్ అప్లై అవుతుంది. అలా 4 సైడ్స్ కాకుండా ఒక సైడ్ అప్లై అవ్వాలంటే
టెన్ పిక్సెల్స్ అని యూజ్ చేస్తే సరే ఇప్పుడు చూడండి 10 10 చూడండి. కానీ ఇక్కడ ఏంటంటే లెంత్ పెరిగిపోయింది కదా, ఈ లెంత్ ఇక్కడ తీసేస్తే మనం సెట్ అయిపోతుంది. చూసారా ఇట సైడ్గా వస్తుంది. అంటే ఒక సైడ్ యూజ్ చేయాలనుకుంటే ఇట్లా, ఓకేనా. బాక్స్ షాడో కొన్ని డిఫాల్ట్స్ ఉంటాయి. సో ఇది ఒకటి, అందుకని 4 సైడ్స్ యూజ్ చేయాలనుకుంటే 0 0. థర్డ్ది ఏంటిది? థర్డ్ బ్లర్. ఫోర్త్ది లెంత్. చూసారా? ఓకేనా, అర్థమైందా బాక్స్ షాడో ఎలా యూజ్ చేయాలో? సో బాక్స్ ఉన్నప్పుడు బాక్స్ షాడోకి ఎలా అప్లై చేయాలో అర్థమైంది కదా, ఓకేనా. ఇదే బాక్స్ షాడో, నథింగ్ బట్. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ టాపిక్ టెక్స్ట్ షాడో. టెక్స్ట్ టెక్స్ట్ షాడో అంటే టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్కి ఎలా అప్లై చేయాలి అనేది షాడో అనేది, ఓకేనా. సో అది ఎక్కడ ఉంది? టెక్స్ట్ పారాగ్రాఫ్ ఉంది కదా, సో ఇక్కడ ఉంది, ఓకేనా. సో దీనికి అప్లై చేద్దాం. ఏంటిది? టెక్స్ట్ సేమ్ ప్రాపర్టీస్. వచ్చిందా? ఎందుకంటే బాక్స్ దాని పక్కన స్ప్రెడ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది బాక్స్కి. కానీ టెక్స్ట్ అలాగా, టెక్స్ట్ ఫిక్స్డ్ కదా, ఓకేనా. దాని సైజ్ అని అంతవరకే, థిక్నెస్ కాదు ఇప్పుడు ఇది ఓన్లీ టెక్స్ట్, అదే బాక్స్ డిఫరెంట్ కి బాక్స్ షాడోకి టెక్స్ట్ షాడో డిఫరెన్స్. అర్థమైనా? బాక్స్ షాడో అంటే దాని స్ప్రెడ్ అవుతుంది చుట్టుపక్కల ఎక్కడ ఉన్నది. టెక్స్ట్ అనేది దాని స్ప్రెడ్ అవ్వదు, ఎక్కడ వరకు ఉందో దాని ఫిక్స్డ్, ఇంకా దాని లెంత్ పెరగదు. అర్థమైందా? సో రెండు డిఫరెన్స్ అర్థమైందా ఇప్పుడు? మీకు కనిపించకపోతే జూమ్ చేస్తా ఉండండి. ఓకేనా, కనిపిస్తుందా? సో ఇది ఒక టెక్స్ట్ షాడోకి ఎలా అప్లై చేయాలి. అండ్ అదే 10 పిక్సెల్స్ 10 పిక్సెల్స్ ఇద్దామా? చూసారా, ఒక సైడే వస్తుంది. సో మొత్తానికి అప్లై అవ్వాలంటే 0 0. అండ్ దాని కలర్ బ్లర్ ఎక్కువ శాతం రాకుండా ఉండాలంటే 1 p 1 px ఇస్తే సరిపోతుంది, ఎక్కువ బ్లర్ వద్దు అనుకుంటే. చూసారా, ఇప్పుడు ఎక్కువ కలర్ వస్తుంది. కొద్దిగా బ్లర్ చేయాలనుకుంటే ఇంకా పెంచుకోవడమే, బ్లర్ చేయాలంటే. అర్థమైంది కదా? చూసారా? సో ఇది, సో బాక్స్ షాడో, టెక్స్ట్ షాడో, ఓకేనా. సో డౌట్ ఏమైనా ఉందా ఇప్పుడు దీంట్లో? సో ఓకే, 1 minute. సో ఇవాళ ఇంతే టాపిక్, ఓకే. సో యూ కెన్ కంటిన్యూ.